వెల్కమ్ టు మామ్స్ కిచెన్. వర్షాకాలపు రెసిపీస్ చాలా చేస్తున్నామండి మనం. అందులో వేపుళ్ళు కూడా వర్షాకాలపు రెసిపీసే. ఏదైనా కొంచెం రసం పెట్టుకుని ఏదో ఒక ఫ్రై తోటి అన్నం హాయిగా తినేస్తాం. అయితే ఎక్కువ ఆయిల్ వేయకుండానే చాలా బలం వచ్చే వేపుడు ఒకటి ఉంది. మామూలుగా ఆలు మనం చాలా బలం వస్తుంది అనుకుంటాం. ఈ ఆలుతోటి బలంతో పాటుగా క్యాలరీస్ బాగా వచ్చి కొంచెం ఒళ్ళు వస్తుంది, ఆలు తినకూడదు అంటారు. అయితే ఆలు లాంటి బలాన్ని తెచ్చే ఇంకొక వేపుడు ఉంది, చేమదుంపల ఫ్రై. ఈ చామదుంపల వేపుడు అంటే ఇందులో పులుసు వేసి వండుకుంటాం, చామదుంపలు పులుసు చేస్తాము, టమాటా ఉల్లిపాయ వేసి ఏదో మసాలాదారుగా కూడా చేస్తాము. ఒట్టిగా దుంపలు ఫ్రై చేయటం ఎట్లాగో చూద్దాం. జనరల్గా చామదుంపలు తెచ్చేటప్పుడు మనం ఇలా గుండ్రటి దుంప తెచ్చుకోవాలి, ఏరుకోవాలి. బెండకాయలు ఎలా ఓపిగ్గా ఏరుతాం అలాగే చామదుంపల్ని ఓపిగ్గా గుండ్రంగా ఈవెన్గా ఒకటే సైజు ఇలా ఉన్న వేపుడు మహా బాగుంటుంది. కండ చాలా రుచిగా ఉంటుంది. ఇది తోకలు వస్తాయి చూడండి, సన్నసన్నగా ఉంటాయి, వాటిని మాత్రం వేపుడికి తెచ్చుకోకూడదు. చూద్దాం ఎలా చేయాలో. స్టవ్ వెలిగించి ఓ చిన్న కుక్కర్ కానీ లేకపోతే ఒక ప్రెషర్ ప్యాన్ కానీ పెట్టండి, కాసిన నీళ్ళు పోయండి. మనం ఇది చిన్నదనుకోండి డైరెక్ట్గా చామదుంపలు ఇందులో ఉడికించేసుకోవచ్చు. అదే పెద్ద కుక్కర్ అయితే ఓ గిన్నెలో వేసి పెట్టచ్చు. చామదుంపల్ని ఇది శుభ్రంగా కడిగేసి మట్టి బాగా ఇసుకుంటుంది కదా, అది పోగొట్టేసేయండి. తర్వాత దుంపల్ని ఇలా డైరెక్ట్గా వేసేద్దాం. ఈ దుంపలు మునిగే నీళ్ళు పోయండి. కొంచెం పెద్ద కుక్కర్లో పెట్టుకునేటట్టయితే కుక్కర్లో ఇలా కాకుండా మనం గిన్నె పెట్టేటట్టయితే చామదుంపల్లో నీళ్లు పోయాల్సిన పని ఉండదు. అడుగు నీళ్లు పోయటం, దుంపల్ని కడిగేసి పాత్రలో పెట్టేసేయటం, పైన స్టీమ్ చేసేయటం అనమాట. స్టీమ్ తోటి కూడా ఉడికిపోతాయి. ఓ 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చామదుంపలు చక్కగా ఉడికాక బాగా చల్లారనించి అప్పుడు చెక్కు తీసి ముక్కలు తరిగి పెట్టుకోవాలండి. చామదుంపలు వేపుడు చేయాలంటే ఎప్పుడు కూడా బాగా ఒక 3-4 గంటల ముందే ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసి వాటిని నీటిలోంచి తీసి బయట పెట్టేసేసి ఆరిపోనివ్వాలి. చెక్కు తీసాక ఇది ఇప్పుడు అతుక్కుంటుంది. ఇంకా కొంచెం ఎంత డ్రైగా అయితే వేపుడు అంత తక్కువ నూనె పడుతుంది, అంత బాగా వస్తుంది. అరటికాయ వేపుడు వాటికి వేసినట్టుగా చాలా ధారాళంగా నూనె పోసి అదంతా ఉంచుకోవటం ఇందులో కుదరదు. ఎందుకంటే ఈ మన చామదుంపకి చిన్న జిగురు లక్షణం ఉంటుంది కదా. ఏదైనా ఒక మందపాటి మూకుడు పెట్టుకోండి. కాస్ట్ ఐరన్ లాంటివి కూడా పెట్టచ్చు. చూసుకోండి, కాస్ట్ ఐరన్ ప్యాన్స్లో చామదుంపలు కొంచెం నల్లబడే అవకాశం ఉంటుంది. నూనె కొంచెం వేడెక్కాక ముక్కలు కొద్దిగా వేసి వేయించుకుందాం. నూనె కాగింది. ముక్కలు అతుక్కోకుండా కొంచెం దూరంగా వేసుకుంటే ఈజీగా వేగిపోతాయి. దీనికోసమే పెద్ద మూకుడు పెట్టుకోవాలన్నమాట. ఈ చామదుంప ముక్కల్ని గబగబా కదిపేయకూడదు. ఒక 2 నిమిషాలు ఆగితే అప్పుడు ఆ జిగురు సెటిల్ అవుతుంది. అప్పుడు రెండో వైపుకి తిప్పేస్తే వేగిపోతాయి. చూడండి, అతుక్కోకుండా వచ్చేస్తున్నాయి మెల్లిగా. నూనె బాగా తక్కువ వేసినా లేకపోతే ఒకేసారి మొత్తం పోసేసినా గబగబా కదిపేసినా శుద్ధైపోతుంది. ఇది కాస్త ఓపికగా చేయాలి. ఇవి కొంచెం ఒక పక్కకి లాగేసి మొదట వేసినవి తర్వాత మిగతా ముక్కల్ని కూడా వేసేద్దాం. మొదట వేసినవి రెండోసారి వేసినవి కొంచెం వంట అలవాటు ఉన్న వాళ్ళకి అందాజుగా తెలుస్తూనే ఉంటాయి. మొదట వేసినవి చూడండి బ్రౌనిష్గా ఉన్నాయి అండ్ ముక్క సులువుగా కదిలిపోతుంది. ఫస్ట్ టైం ఇప్పుడు రెండోసారి వేసినవి కొంచెం నిదానంగా అండ్ కలర్ మారలేదు. ఈ అవగాహనతో చేస్తే వేపుడు ఈ నూనెతోటే మొత్తం వేపుడంతా అయిపోతుంది. మిగిలిన కాసిన ముక్కల్ని కూడా మూడోసారి వేసేయచ్చు. ఒక్క 2 మినిట్స్ వదిలేసి మూడోసారి వేసిన ముక్కల్ని కూడా కదిపేసేయచ్చు. ఇప్పుడు మూడోసారి వేసిన ముక్కల్ని వెనక్కి తిప్పుతాం. ఇలా గ్యాపులతో వేస్తే ఈవెన్గా వేగుతాయా అనిపిస్తుంది. నూనెలో వేసిన చామదుంపలు చక్కగా వేగిపోతాయండి, ఏమీ అనుమానం పడక్కర్లేదు. ఒకదాని వేడి ఒకదానికి తగులుతుంది. అన్నీ తిరగబడినాయి చూడండి. ఇంకా వదిలేసి అకేషనల్గా కదుపుతూ ఉండండి. ఏ ముక్క మీకు బాగా వేగలేదనిపిస్తే దాన్ని నూనె వైపుకి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం మీడియం లేదా సిమ్లో ఉంచండి, దాన్ని నిదానంగా వేగనిద్దాం. చూడండి మన చామదుంపలు ఏ రంగులో వేగినాయో. మొదట మూవ్ అవ్వలేదు, ఇప్పుడు ఎంత ఫ్రీగా కదులుతుందో చూడండి. ఈ పని చేసేటప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకుంటే ముక్కలు సులువుగా కదులుతాయి. ఎంత బాగా కదులుతుందో. మనం వేసిన నూనె అంతా కూడా లాగేసింది చూడండి మొత్తం. ఇలా మువ్వల్లాగా గలగల్లాడుతున్నప్పుడు
ఉప్పు కారం వేసేస్తే సరిపోతుంది. మన దగ్గర ధనియాలు అవి తర్వాత వెల్లుల్లిపాయలు వేసిన వెల్లుల్లి కారం ఉంటే వేసుకోవచ్చు, చాయిస్. వెల్లుల్లి కారాలు లేవంటే పైన వెల్లుల్లి మాత్రం వేయకండి, దీనికి అంత బాగుండదు. సరిపడా ఉప్పు చల్లేసేయండి. ఎంత గలగలలాడుతున్నాయో చూడండి. ఓ పావు స్పూన్ జీలకర్ర, ఇలా అంటే ఉప్పుతో పాటు వేస్తే జీలకర్ర కూడా వేగిపోతుంది, రుచి బాగుంటుంది. చివరికి వేయకూడదు, మనం పొడి చేసుకునేటట్టయితే చివరికి వేసుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న టిప్ ఏంటంటేనండి, ఒకవేళ దుంపలు మెత్తగా ఉండి ఇలా రాకుండా అంటే గలగల్లాడుతూ రాకుండా కొంచెం శుద్ధలా అనిపిస్తుంటే కనుక కొంచెం శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఈ స్టేజ్లో చల్లితే ముక్కలు సెపరేట్ అయిపోతాయి, ఎక్కువ జిగురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు. అది ఎప్పుడంటే మనకి బాగా వర్షాకాలం ఎక్కువగా ఉన్న రోజులు ఏమవుతుందంటే జిగురు ఎక్కువగా ఉంటుంది, ఆరదది. అలాంటప్పుడు వేసుకోవాలి. వేగిపోయినా మంచి వాసన వస్తుంది. చివరిగా కారం వేసుకునేటప్పుడు చూసుకోండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవటం మంచిది. పచ్చికారం వేస్తే గొట్టు వస్తుంది. మన టేస్ట్ని అనుసరించి కారం వేసుకోండి. కారం వేగిన వాసన కూడా ఎంత ఎక్సలెంట్గా వస్తుంది. 1-2 మెత్తటి ముక్కలు ఉంటే కొద్దిగా ఇలాంటి రద్దు కనపడుతుంది, కానీ అది అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. స్టవ్ ఆపే ముందు ఒక చిటికెడు ఇంగువ చల్లేయండి దీని మీద. దీని మీద కూడా ఇంగువ అని అడగండి, ఇది కనుక టేస్ట్ చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంగువ వేసిన వేపుడు రుచి స్వర్గానికి జస్ట్ బెత్తడి, అంతే గ్యాప్ తోటే ఉంటుంది. ట్రై చేసి చూడండి. అయిపోయింది మన చామదుంపల వేపుడు. స్టవ్ ఆపేద్దాం. ఒక ఫ్రెష్ బౌల్లోకి తీసుకోవటం. చారు కానీ సాంబార్ కానీ పక్కన ఉంటే ఇది నలుచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.